వస్తుంటాడు. ఇక్కడ బీజేపీలో ఎందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తలేరు? అదే బ్రదర్, నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆయన ఎలాంటి వాడు అంటే, పవన్ కళ్యాణ్ చాలా మంచోడు. మేము ఎందుకు ఇవాళ తెలంగాణ ఉండి కూడా మాకు కూడా రేషం ఉంటుంది, మాకు కూడా సీమ్ నెత్తరు ఉన్నది మా తెలంగాణలో. అంటే ఆయన ఎక్కడ తెలంగాణకి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్కు బీజేపీలకు ఓట్లతోనైనా రేపు కార్పొరేటర్ ఎలక్షన్ అయినాగానే సార్ మీరు రద్దు అయిపోండి, మీరు మా బీజేపీకి మద్దతు చేయండి, బీజేపీ కాడ వచ్చి ఓటు అడగండి, బీజేపీకి ఇట్లా బీజేపీకి ఓటు వేయమని చెప్పి ఆ విధంగా అడుగుతారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎవరెవరో అంటున్నారు కదా, ఒక్కళ్ళు ఇద్దరు పేరు చూపించాను. అరవింద్ అన్న అన్నాడు, ఇంకో అతను ఇద్దరు పేర్లు నేను టీవీలలో చూశానని. మిగిలిన బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, లక్ష్మణ్ అన్న, ఇప్పుడు ఒక ఏళ్ళతోని మనం లేపలేము, 5 ఏళ్లతో పట్టగలుగుతాం. అలాగానే ఏదైనా సరే నిన్ను కిషన్ రెడ్డి గారు ఎవరైనా తిట్టినా కూడా మేము జనసేన కూడా మేము మద్దతు చేస్తాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి ఏ ప్రధానమంత్రి ఇంతవరకు రాలేదు. ఈరోజు ప్రధానమంత్రి మీ అధ్యక్షుడు, మీ ప్రధానమంత్రి, అలాంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినంటే మీరు పవన్ కళ్యాణ్ తాని ఎంత మంచిగా ఉండాలి, పవన్ కళ్యాణ్ మద్దతే కావాలని, నీకు పవన్ కళ్యాణ్ మంచి చెడ్డదే కావాలని, పవన్ కళ్యాణ్ ఏమైనా అయితే మీరు ఒక్కొక్కరు మీరు నోరిప్పారా? ఇదే న్యాయం ఇది. అలాగా పవన్ కళ్యాణ్ సార్ కూడా మీరు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు మీరు అడగండి. మీరు ప్రతి అలా బీజేపీ మీటింగ్ పోతారు కదా, మరి పవన్ కళ్యాణ్ సార్కి వచ్చి మీరు సభలు పెట్టినప్పుడు ఆయన మద్దతు కావాలి కదా. మరి ఈ విధంగా మీరు ఆయన వాళ్ళని తిరిగితే మీరు ఎందుకు ప్రశ్నించారు, ఎందుకు జవాబు మీరు అడగారు అని మరి ప్రెస్ వాళ్ళకే మా పవన్ కళ్యాణ్ సార్ చెప్పిండు. ఆ విధంగా ప్రెస్ వాళ్ళు కూడా అరొక ఛానల్లో మీరు బీజేపీ వాళ్ళని అడగాలని మేము గబ్బర్ సింగ్ టీం కూడా కోరుకుంటున్నాం. ఓకే, సో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై గద్దరు కుమార్తె కూడా రియాక్ట్ అయింది. అన్న ఇది మా జాగిరే, ఇంతకుముందుకు మా నాయనల జాగిరే, ఇప్పుడు మా జాగిరే, రేపు మా పిల్లల జాగిరే, తెలంగాణ జాగిరే అని. తెలంగాణ ముఖ్యంగా ఇక్కడ గద్దర్కి పవన్ కళ్యాణ్కి మంచి అనుబంధం ఉంది. గద్దర్ గారు చనిపోయేంత వరకు కూడా పవన్ కళ్యాణ్తో బాగా ఉంటుండే. ఆయన కూడా చాలాసార్లు చెప్పిండు తెలంగాణ జాగిరి, ఇప్పుడు తెలంగాణ మీద గడ్డమే పుట్టింది మన జాగిరే. జాగిరోలో బానిస బతుకుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా నడిపిస్తున్నారు కదా, మరి ఆ జాగిరిని మళ్ళీ వాళ్ళకెందుకు తాకట్టు పెడుతున్నారు? మీరు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ పెట్టినప్పుడు పార్టీ ఆయన దొరల రాజని నడిపిస్తున్నాడు, ఆయన దింపారు. ఇప్పుడు అదే మళ్ళా ఢిల్లీ గవర్నమెంట్ని మళ్ళీ తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ నంబర్ 1, కేసీఆర్ అంటేనే తెలంగాణ. అలాంటి పెట్టినప్పుడు ఆయన మంచి, ఇప్పుడు సీఎం కొడుకు సీఎంఏ కావాలి అంటే సీఎం తర్వాత ఆయన చనిపోయినా కూడా అలా కొడుకే సీఎం కావాలి. ఏదో రాజ్యంలో రాసిందా ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలి, కౌన్సిలర్ కొడుకు కౌన్సిలర్ కావాలని నేను రాజ్యంలో రాస్తున్నదా? ఇప్పుడు ఏరియాలోకి ఉండదా? ఇప్పుడు నేను మంచిగా చేయలేదు షూటింగ్లా, నేను నాకు ఆ క్యారెక్టర్ నాకు సెట్ కాలే, నా దానిలో ఇంకొకరిని పెట్టుకుంటారు. అలాగనే ఇక్కడ ఏరియాలకు తెలంగాణకు హక్కు లేదా? మీరే, మీ ఫ్యామిలీ, మీ అన్నదమ్ములే వాళ్ళే కావాలన్నా? ఆ విధంగా ఉందని. అందుకే తెలంగాణలో మాకు కూడా ఉంది తెలంగాణ బాగా చేయాలని, తెలంగాణ గడ్డకు మంచి చేయాలని చెప్పి. మాకు వెనక లక్షల కోట్లు సంపాదించాలని మా ఆశ లేదు, కొద్దిగా మాకు కూడా ఆశ ఉన్నది. అలాగా ఆయనకు సీట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు గెలవలేకపోయినావు మీ గడ్డ పైన? ఎవరు? అదే గద్దర్ వాళ్ళ బిడ్డకు వెన్నెలకు ఎందుకు గెలవలేకపోయింది? ఎందుకు గెలవపోయినావు? గద్దర్ అన్న అంటే మొత్తం తెలంగాణ కాదు అందరికి గుర్తుపట్ట బిడ్డవు, నువ్వు ఎందుకు గెలవలేకపోయినావు? నీ పక్కింటోడే నీకు ఓటు వేయలేకపోయిండు. నాయన ఉంటే బిడ్డకి ఏం చెప్తుండే. ఏ విధంగా మా పవన్ కళ్యాణ్ సార్ గద్దర్ అన్నకి ఇంట్లో ఏ విధంగా హెల్ప్ చేసిండో, ఆయన చిరంజీవి కూడా అంత అలచుందో లేదో ఆయన జోలో చేయబెట్టి, నేను అరే తమ్ముడు అని నాకు పైసలు కావాలంటే ఆయన జోలో ఎన్ని పైసలు అని ఆయన జోలో పెట్టుకొని పోతుండే. ఆయనకు బుల్లెట్ ఉన్నా అని చెప్పి సొంత ఇంట్లో చెప్పుకుండో లేదో పవన్ కళ్యాణ్ సార్కి చెప్పిండు. నాకు ఆటోలలో ఆడికి ఇడికి ఓనికే నాకు కష్టం అవుతుందిరా తమ్ముడు అంటే 2 రోజుల కారు ఆయనకి ఇప్పించిండు. అలాగా తమ్ముడిలో ఒప్పలేదు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గద్దర్ అన్నకు మంచి రిలేషన్ ఉండే. గద్దర్ అన్నకు పవన్ కళ్యాణ్ 4 మాట్లాడితే అలా రిలేషన్ పోతుందని కాదు, ఆయన గుండె ఈయన గుండె తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ తెలుసు తెలియదు అని ఆయన ఓపెన్గా చెప్పాడు. ఆయన నాకు తమ్ముడు అంటే ఇంత నాకు చదువు, నాకు మా ఈ దేశం కోసం కొట్లాడతామని చెప్పి ఖుషి సినిమాలో చూసిన అని చెప్పి ఆయనని చెప్పాడు. మా పవన్ కళ్యాణ్ సార్ కూడా దేశం కోసం ప్రతిదీ కూడా దేశం మనిషి. ఆయన ఓన్లీ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఏ మహారాష్ట్ర కాదు, బెంగళూరు కాదు, దేశం. ఆయన దేశక నేత ఆయన పవన్ కళ్యాణ్. ఇప్పుడు రేపు కొన్ని రోజులైనాక బెంగళూరులో ఎలక్షన్ అయితే కూడా బెంగళూరులో కూడా
కర్ణాటక అక్కడ పబ్లిక్ పవన్ కళ్యాణ్ గారు దునియా మంది అక్కడ అభిమానులు ఉన్నారు. మహారాష్ట్రలో కూడా తిరిగి మహారాష్ట్ర తిరిగిండు, కర్ణాటక బెంగళూరులో తిరిగిండు. మేము అక్కడ వెళితే మేము షూటింగ్ కోసం పోతే అక్కడ కన్నడ పబ్లిక్ లో అరే పవన్ కళ్యాణ్ తో అంతాసిరి చేసినావు, నువ్వు పవన్ కళ్యాణ్ తో డాన్స్ ఆడినావు అని చెప్పి వాళ్ళ ఇళ్ళల్లో 3 రోజులు మాకు ఇంటికి తీసుకొని భోజనం పెట్టి అలాంటి మర్యాద ఎవరితో పవన్ కళ్యాణ్ ముఖం చూసి మేము మా ఫేస్ చూసా అలాంటి మంచి వ్యక్తి. అందుకే మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ 100% ఇక్కడ 2029లో 100% ఇక్కడ పోటీ చేస్తున్నాడు. 100% మేము కింగ్ మేకర్ కంపల్సరీ ఇక్కడ చక్రం నింపుతామంటే 100% చెప్తున్నాం. 2029లో 100% మీరు కార్పొరేట్ ఎలక్షన్ కూడా మొత్తానికి మేము పోటీ చేస్తున్నాం 100%. సో దీనిపైన పొన్నం ప్రభా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.